ప్రకాశం బ్యారేజ్ బోట్ల తొలగింపునకు ప్లాన్ బి అమలు చేయాలని జలవనరుల శాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నంత సులువుగా ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో తొలగించే ప్రయత్నం చేసినా ఏమాత్రం బోట్లు కదలలేదు. అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించిన బోట్లు కదలకపోవడంతో ప్లాన్ ఏ బదులు నేడు ప్లాన్ బి అమలు చేయనున్నారు. నిన్న 6 గంటల పాటు కూడా అధికారులు అయితే శ్రమించారు. పూర్తిగా విఫలమైంది ప్లాన్ ఏ. కాస్త నేడు ప్లాన్ బి ని అమలు చేయబోతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా విశాఖ నుంచి 10 మంది స్విమ్మర్స్ అయితే ప్రత్యేకమైన డ్రై స్విమ్మర్స్ కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా దీనికి ప్లాన్ బి ని నేడు అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయ్ చంద్రన్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. విజయ్, సీ ఆఫ్షోర్ డ్రైవింగ్ టీమును రంగంలోకి దించడం జరిగింది. వీరు దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ పూర్తి చేస్తారు. అంటే గతంలో నీటిలో మునిగినటువంటి ఏవైతే కనుక బోట్లు ఉన్నాయో ఆ బోట్లను తొలగించినటువంటి అనుభవం వీరికి ఉంది. దీనికి సంబంధించినటువంటి భాస్కర్ వీరి టీము మెంబర్ ఉన్నారు, వారి టీం లీడరు. వారిని అడిగి తెలుస్తాం ఈ టెక్నాలజీ ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, ఎటువంటి ఎక్విప్మెంట్ దీనికి వాడుతూ ఉన్నారు. ఇది స్కూబా సిలిండర్స్ అండి. స్కూబా సిలిండర్ తీసుకుని డ్రైవర్ కిందకి వెళ్ళి ఎలాగుంది గేట్ పొజిషన్ ఎలాగుంది ఏటుంది చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత మా దగ్గర అండర్ వాటర్ కటింగ్ సిస్టమ్ ఒకటి ఉందండి. అండర్ వాటర్ కటింగ్ ఆర్క్ వెల్డింగ్ కటింగ్ రాడ్లు, ఆ రాడ్లతో కట్ చేసి బోట్ను 2 ముక్కలుగా చేసి ఒడ్డుకు లాగడానికి ప్రయత్నం చేస్తున్నామండి. ఈ ప్రాసెస్ 3 రోజుల్లో ఈ 4 బోట్లు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ డ్రైవింగ్ ఎక్విప్మెంట్ అనేది మాకు ఈ డ్రైవింగ్ ఎక్విప్మెంట్తో పనిచేయడం గత 23 సంవత్సరాలుగా అయితే పనిచేస్తున్నాం. లాస్ట్ పులిచింతల గేట్ పోయినప్పుడు కూడా దాన్ని కూడా ఆపరేషన్లో పాల్గొన్నాం. బలిమేల పోలీసులు బోట్ అటాక్ అయినప్పుడు ఆ బోట్ రికవరీ కూడా అక్కడ పాల్గొన్నాం. మధ్యప్రదేశ్లో బర్గి డ్యాంలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోతే దాన్ని కూడా దీనికి ఇదే ఎక్విప్మెంట్ వాడి తీసుకుని బయటకు వచ్చాం రికవరీ. బోట్లకు సంబంధించి మీ టీం మెంబర్స్ ఎవరైనా నీళ్ళలోకి దిగి ఇంతకుముందు ఏమైనా పరిశీలించారా? దానికి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, అవి ఎట్లా చిక్కుకున్నాయని దాని మీద ఏమన్నా కొంచెం స్టడీ చేశారా? నిన్న ఓన్లీ వాటర్గానే ఇన్స్పెక్షన్ చేసాం. ఇప్పుడు అండర్ వాటర్ డైవర్స్ ఇప్పుడు కింద దిగుతున్నారని బోట్ ఎక్కడ తగులుకుంది చిక్కుకుందని చెప్పి ఇప్పుడు ఈ ఆపరేషన్ కి ఎటువంటి ఎక్విప్మెంట్ మీరు వాడుతూ ఉన్నారు, అది ఏ విధంగా పనిచేస్తుంది? అండర్ వాటర్ ఎక్విప్మెంట్ డ్రైవింగ్ ఎక్విప్మెంట్ అంటే స్కూబా సిలిండర్స్, అవి మాస్క్, స్కూబా సిలిండర్, వెయిట్ బెల్ట్. అంటే మనిషి రీగేజ్ వెయిట్ ఎక్స్ట్రా ఉంటుంది కానీ కింద రీచ్ అవ్వలేడు. వెయిట్ బెల్ట్ యూజ్ చేసి కిందకి డ్రైవర్ ఎక్విప్మెంట్తో వెళ్తాడండి. అండ్ కాకుండా గ్లాస్ ఆక్సిజన్ సిలిండర్. తర్వాత బెలూన్స్ ఎట్లా ఉపయోగిస్తారు? బెలూన్స్ ఇప్పుడు బోర్డు కింద హోల్ వేసి దానికి ఒక స్లింగ్ పాస్ చేసి ఆ స్లింగ్ బెలూన్ టై చేస్తామండి. ఆ బెలూన్ టై చేయడం వల్ల ఏంటంటే దానికి ఎయిర్ ఇస్తాం. ఎయిర్ ఇవ్వడం వల్ల ఫ్లోట్ చేస్తుందండి బోట్ని. దానికి 3 టన్నుల బెలూన్లు ఉన్నాయి, 12 టన్నుల బెలూన్లు ఉన్నాయి. అవసరం బట్టి ఏ బెలూన్ పడుతుందో ఆ బెలూన్ యూజ్ చేసి ఫ్లోట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఒక్కో బోటు 40 టన్నులు వెయిట్ ఉందని చెప్తాను. దాన్ని 2 ముక్కలుగా చేస్తారా లేక 3 ముక్కలుగా చేస్తారా? ఎందుకంటే బెలూన్స్ వెయిట్ ఎంత కెపాసిటీని పట్టుకు లేపే అవకాశం ఉంటుంది నీటిలో. 12 టన్ బెలూన్స్ 4 బెలూన్స్ ఉన్నాయండి. దీని లేపనికి అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే డెప్త్ వాటర్లో డెప్త్ తక్కువ కాబట్టి ఆ 12 టన్నుల బెలూన్ యూజ్ చేయడం కొంచెం కష్టంగా అవ్వచ్చు. అందుగురించి 3 టన్నుల బెలూన్ కూడా తీసుకుని వస్తున్నాం. ఆ 3 టన్నుల బెలూన్లు 2 ముక్కలు చేసి పాసిబిలిటీ బట్టి అవసరమైతే ఇంకో ముక్క కూడా కట్ చేసి 3 ముక్కలన్నీ చేయడానికి ట్రై చేస్తామండి. అంటే బెలూన్స్ ఏదైనా పదునైన ఇనుప చువ్వలు, ముక్కలు, రేకులు వంటివి ఏమైనా ఉంటే డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? అవకాశం లేదు, దానికి అవకాశం లేదు. బెలూన్లు రేకు ముక్కలు గుచ్చుకొని చేయడం వల్ల అవకాశం ఉండదు. బెలూన్లు అంత స్ట్రాంగ్ బెలూన్ అంటారు. ఈ బెలూన్స్ అన్నింటినీ కూడాను చాలా స్ట్రాంగ్ బెలూన్స్, వీటికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వీటిని లిఫ్ట్ చేయగలవు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ సిలిండర్స్ ను ఉపయోగించి వీళ్ళు డైవింగ్ స్కీమ్ నీళ్ళలోకి దిగడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ బెలూన్స్ కు ఉపయోగించినటువంటి వాటినన్నింటినీ కూడాను ఎక్విప్మెంట్ రెడీ చేసుకోవడం జరుగుతుంది. మరి కాసేపట్లో వీరు నీటిలోనికి దిగడం జరుగుతూ ఉంది. గతంలో పులిచింతల వంటి వాటిల్లో కూడాను బోట్లనన్నీ ఏవైతే కనుక నీటిలో చిక్కుకున్నాయో వాటిని తొలగించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. వైజాగ్ నుంచి వచ్చినటువంటి టీం, ఈ స్విమ్మర్లు కూడా దీనికి సంబంధించినటువంటి డైవింగ్ టీం కూడా వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీరు లోపలికి వెళ్లి దానికి సంబంధించినటువంటి పరిస్థితులు ఏ విధంగా దాన్ని తొలగించాలనే దాని మీద ముందుగా వీళ్ళంతా కూడాను అనుభవజ్ఞులైనటువంటి టీం, ఈ అనుభవజ్ఞులైనటువంటి టీం కాబట్టి వీరు దీనికి అన్ని విషయాల్లో కూడాను సిద్ధహస్తులైనందువల్ల రంగంలోకి దించడం జరుగుతుంది. గతంలో మీరు
ఎన్ని బోట్లను మీరు నీటిలోంచి తొలగించడం జరిగింది? ఫిషింగ్ హార్బర్లో చేసామండి. ఫిషింగ్ హార్బర్ ఉంది కదండి, హార్బర్లో చేసాం. అంటే మీరు ఈ బోట్లను తొలగించేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది? ప్రమాదం అనేది ఏం లేదండి, మామూలుగా సీనియర్ కదా మాకు తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ కాబట్టి తెలిసింది. లోపల కటింగ్ చేసేటప్పుడు నిప్పులు కూడా అగ్ని రావడము, నిప్పులు రావడము ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటుంది కదా, పెద్దగా ఏం రావా? రావు, అసలు ఏం రావు. మామూలుగా బయట నెల చేస్తారో నీటిలోనే అంతే. బయట చేసేది నీటిలో చేసేది కొంచెం తేడా అంతే. విజయ్ చంద్ర, ఇట్లా ఈ విధంగా బయటలో చేసే వాటికి నీటిలో చేసే కొంచెం తేడా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఈ గ్యాస్ ఇదైతే మిషన్ ఏదైతే ఉందో ఆ బెలూన్లను గ్యాస్లోనికి పంపించేందుకు బెలూన్లలోనికి ఈ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నిటి కూడా అధికార యంత్రాంగం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి కాసేపట్లో ముందుగా ఈ టీం మెంబర్స్ లోపలికి దిగి ఆ టీం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఆ బోట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా నీటిలో మునిగి ఉంది, దానికి సంబంధించినటువంటి ఏ విధంగా దాన్ని ఎక్కడ కట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కూడాను మొదట దాని మీద ఒక ఐడియాకి వస్తారు. ఐడియాకి వచ్చిన తర్వాత అండర్ వాటర్ బ్రోకో కటింగ్ అనే ఒక యంత్రాలతో దీనిని కట్ చేయడం జరుగుతుంది. అంటే నీటిలో ఉన్నటువంటి వాటిని కట్ చేసేందుకోసం అని చెప్పేసి ఈ మిషన్లను ఉపయోగిస్తారు. ఇది విదేశీయుల నుంచి తీసుకొచ్చినటువంటి మిషన్గా ఎక్కినటువంటి ఈ టీం మెంబర్స్ చెప్తా ఉన్నారు. దీని ద్వారా అంటే నీటిలో ఉన్నటువంటి వాటిని కట్ చేసేందుకోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి మిషన్లు. దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అన్నింటినీ కూడాను సిద్ధం చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి కటింగ్ సంబంధించినటువంటి ఆపరేషన్ చేసేందుకోసము ఈ టీం రంగంలోనికి దిగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. అయితే ఇది మాకేం పెద్ద ప్రమాదకరమైనది కాదు. మేము దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము ముందుగానే చాలా వాటిని చేసాము. సముద్రంలో వైజాగ్లో అట్లాంటి వాటిలో చేయడం జరిగింది కాబట్టి మాకేం ఇది ప్రమాదకరమైనది అనిపించడం లేదు అని చెప్పేసి ఈ టీం సభ్యులు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విజయ్ చంద్రన్, అంటే ఇన్ జనరల్ గా ఒక మోస్తరుగా వరద ఉధృతున్నప్పుడు ఒకటి, బట్ ఇప్పుడు ఒక సైడ్ గా గంటకు వరద ఉధృతి పెరుగుతూ ఉంది, దాని ఫోర్స్ కూడా ఉంటుంది. మరి ఎలాంటి టైంలో ఏమైనా ఆటంకాలు వచ్చే ఛాన్స్ ఉందా? ఆటంకాలు వస్తే ఎలాంటి ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది? అలాంటి టైంలో ఎలాంటి ప్రక్రియను కొనసాగిస్తారు? ఒకవేళ ఈ ప్లాన్ బి కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ తదుపరి ప్రక్రియగా ఏమైనా అవకాశాలు ఉంటాయా, వెళ్ళే అవకాశాలు? ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళు తొలగించినటువంటి తీసివేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. వీటిని 2 ముక్కలుగాను లేకుంటే అవసరమైతే 3 ముక్కలుగాను చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత వీటి కింద ఏదైనా ఇసుక పేర్కొని ఉండడము లేకుంటే ఏదైనా బలంగా ఏదైనా తగులుకొని ఉండడం ఏదైనా ఉంటే కనుక బెలూన్స్ ఉపయోగిస్తారు. వీటికి బెలూన్స్ లోపల కట్టేసి ఆ బెలూన్స్ ను 1 లేకుంటే 2, 3 అవసరమైతే వాటిని ఉపయోగించి దీన్ని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. వాటర్ లో కొంచెం వెయిట్ తక్కువగా అవుతుంది కాబట్టి వాటిని లిఫ్ట్ చేసి ఆ తర్వాత దాన్ని ఏదైనా ఒక చైన్ తో దాన్ని కట్టి దాన్ని లాగివేయడము బయటికి తీయడము జరుగుతుంది. అయితే దీంట్లో ఎటువంటి ఇబ్బందులు లేవు, దీన్ని ఈజీగా చేయగలము అని చెప్పేసి ఈ టీం మెంబర్స్ చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళు అన్ని పనులకు కూడాను సిద్ధం కావడం జరుగుతూ ఉంది. సిలిండర్లను కూడా రెడీ చేసుకున్నారు. మరి కాసేపట్లో వీరు ఈ నదిలోనికి దుమికి నదిలోనికి నుంచి వీటిని బయటికి తీసివేసే ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా అధికార యంత్రాంగం తీసుకోవడం జరిగింది. గ్యాస్ సిలిండర్లతో వీరు నీటిలోనికి దుమికేందుకు సిద్ధం అవుతూ ఉన్నారు. వీటిని గ్యాస్ సిలిండర్లను కూడా మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. గ్యాస్ సిలిండర్లు తగిలించుకుని లోపల ఎంతసేపు అయినా కూడా వీళ్ళు లోపల ఉండి ఈ టీం మెంబర్స్ దానికి సంబంధించినటువంటి పనులు చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. మరి కాసేపట్లో వీరు నీటిలోనికి దిగి ఈ కటింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా పని సులువవుతుంది అని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయిన నేపథ్యంలో ప్లాన్ బికి వీరు సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు మనం విజువల్లో చూస్తూ ఉన్నాము. వీరు ఇంకా నదిలోనికి దింపేందుకు సిద్ధమవుతా ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు సాయంత్రానికల్లా వీటిని కొంతమేరకు అయితే బయటికి తీసే అవకాశం ఉన్నాయి. ఈ రోజు దాదాపుగా పూర్తి చేసే అవకాశం ఉంది. లేకుంటే కనుక రేపులోగా దీనికి సంబంధించినటువంటి ఆపరేషన్ అంతటినీ కూడాను పూర్తి చేస్తామని చెప్పేసి వీరు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే టోటల్ ఈ ప్రక్రియలో ఎంతమంది సిబ్బంది పాల్పంచుకుంటున్నారు, ప్రత్యేకంగా ఎంతమంది ఈ డ్రైవర్ స్విమ్మర్స్ రావడం జరిగింది, ఒక్కొక్క బోటుకి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? ఈ టీంలో దాదాపు ఒక 10 మంది మెంబర్స్ దాకా ఉన్నారు. వీరిట్లో కొంతమంది నీటిలో దిగడం, కొంతమంది నీటి పైన ఉండి వారికి సహకారం అందించడం జరుగుతూ ఉంది. వీరు సముద్రంలో ఈ బోట్లను ఏదైతే ఇరుక్కుంటాయో వాటిని కూడా తొలగించినటువంటి వీళ్ళకి టెక్నాలజీ ఉంది కాబట్టి వీరు వాటి ఎటువంటి ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించిన వ్యవహారంలో ముందుకెళ్తారు. అయితే ముందుగా వీళ్ళు ఆ నది ఒడ్డు నుంచి కూడాను ఒక బోట్లో వచ్చి దీనికి ఈ బోట్ల వద్దకు చేరుకుంటారు. ఆ తర్వాత ఆ బోట్ల వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ నీటిలోనికి దిగడం జరుగుతుంది. ఈ బోట్లన్నింటినీ కూడాను దగ్గరగా వెళ్ళి అంటే నీటిలోనికి అక్కడ మనం అక్కడ గట్టు నుంచి వీళ్ళు బోట్లలో వచ్చే గనక ప్రయత్నం అయితే గనక చేస్తారు. గట్టు నుంచి బోట్లలో వచ్చి దీని దగ్గరగా వచ్చి నీటిలోనికి తిరిగి దీన్ని కట్ చేసే ప్రక్రియ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ విజయ్. ఇక ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే ఈ రోజు కొనసాగుతుంది. రెండవ రోజు. ఇంకా నిన్న మొదటి రోజు 6 గంటల పాటు శ్రమించారు అధికారులు. మొత్తం 50 మంది సిబ్బందితో 6 గంటల పాటు శ్రమించినా కూడా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలోనూ ప్లాన్ బి కి షిఫ్ట్ అయ్యారు అధికారులు. ఈ రోజు ప్రత్యేకంగా విశాఖ నుంచి ప్రత్యేకమైనటువంటి డ్రైవర్ స్విమ్మర్స్ ని కూడా తీసుకురావడం జరిగింది. అలాగే సిలిండర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి సాంకేతికతతో కూడుకున్నటువంటి ప్రక్రియను అయితే ఈ రోజు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క బోటుకి సంబంధించి 2గా గానీ 3గా గానీ ముక్కలు చేసి వాటిని క్రేన్ల సహాయంతో బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెలికి తీయాలి. అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు. అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవట్లేదు కాబట్టి దాన్ని 2 హాఫ్లుగా కట్ చేసేసి అంటే ఒక బోట్ని 2 కింద కట్ చేసేసే విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం. ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని 2 పార్ట్స్ గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి బిట్ ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఇప్పుడు ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా ఒక 10 టన్నుల వరకు కూడా పైకి అంటే కింద ఉన్నటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్ కి కొద్దిగా పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మనం పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా 12 ఎయిర్ బెలూన్స్ అంటే దగ్గర 100-120 టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి ఇట్లా మల్టిపుల్ గా ఇటు డ్రైవర్స్ ని వాటర్ లో దిగి కట్టర్స్ పెట్టి దాన్ని బోట్స్ ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈ రోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.